హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేములవాడ రాజన్నకు కోడె మొక్కు చెల్లించుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి. పక్కన మంత్రులు పొన్నం, కొండా సురేఖ, విప్ ఆది శ్రీనివాస్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మనం ఈ చిత్రంలో చూస్తున్నాం. 10 నెలల్లో కాళ్ళల్లో కట్టెలు వేస్తున్నారు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే మమ్మల్ని దిగిపో అంటారా? 10 ఏళ్లలో మీరేం వెలుగబెట్టినరు? కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. మీరు 10 ఏళ్లలో చేయని పనులు 10 నెలల్లో చేసినాం. పడావు పెట్టిన ప్రాజెక్టులను ప్రారంభించినాం. 50,000 జాబులు ఇచ్చినాం. 18,000 కోట్ల రుణమాఫీ చేసినాం. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, కూసోబెట్టి లెక్కలు చెప్తా. లగచెర్ల కుట్రలో కేటీఆర్ ఊచలు లెక్క పెట్టవలసిందే. హరీష్ రావు ఫామ్ హౌస్లో లెక్కలు బయటికి తీస్తున్నాం. వేములవాడ రాజన్నకు కేసీఆర్ మోసం, 100 కోట్లు కూడా ఇవ్వలే. వేములవాడ ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు. తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఏం వెలుగబెట్టారని ప్రశ్నించారు. 10 ఏళ్లు ప్రభుత్వం నడిపినోడు 10 నెలలు కాకముందే తమను దిగిపో అంటున్నారని మండిపడ్డారు. నువ్వు దిగిపో, మేము కూర్చుంటాం అంటుండు. 10 ఏళ్లలో మీరు చేయలేని పని మేము చేస్తుంటే మీకు నొప్పి ఎందుకు? సోషల్ మీడియాలో 4 హౌలా పోస్టులు పెట్టి సంబరాలు పడుతున్నారు. మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ సంగతి తేలుస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సాధ్యం కాని పనులను తాము 10 నెలల్లో చేసి చూపించామని అన్నారు. కేసీఆర్ పడావు పెట్టిన ప్రాజెక్టులన్నింటికీ పునః ప్రారంభించామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 50,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామని, స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలోని ఏ రాష్ట్రం కూడా అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. 50,000 ఉద్యోగాలకు ఒక్కటి తగ్గిన ఎల్బీ స్టేడియం వేదికగా క్షమాపణలు చెప్తానని చెప్పారు. 11,000 కోట్ల రుణమాఫీకి కేసీఆర్ 5 ఏళ్లు తీసుకుంటే తాము 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు 18,000 కోట్ల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి విన్నవించారు. నేడు హైదరాబాదుకు రాష్ట్రపతి ముర్ము రాక. రాష్ట్రపతి ముర్ము గురువారం సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. శుక్రవారం శిల్పారామం వేదికగా జరిగే లోక్ మంథన్ కార్యక్రమంలో పాల్గొంటారు అంటూ ఒక న్యూస్. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ఎన్డీఏకే మొగ్గు అంటూ ఒక న్యూస్. 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో బీజేపీదే హవా. 2 చోట్ల కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందన్న సర్వేలు, అసలు ఫలితాలు తేలేది ఎల్లుండే అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎగ్జామ్స్ కొత్త ట్రెండ్. కామారెడ్డి జిల్లా మద్నూర్లో టెస్ట్ పాస్ అయి ఎంపికైన సౌజన్య అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రంలో చూడొచ్చు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నిర్ణయం బాగుందని ప్రశంస. రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. నామినేటెడ్ పోస్టు అయిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి తొలిసారిగా ఎగ్జామ్ నిర్వహించారు. ఇందులో మెరిట్ సాధించిన యువతిని ఏఎంసీ చైర్పర్సన్గా నియమించారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావడంతో పాటు ప్రతిభ ఉన్న వారికి పదవులు కట్టబెట్టాలనే ఉద్దేశంతో నామినేటెడ్ పోస్టులకు కామారెడ్డి జిల్లా జక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మౌలిక పరీక్ష నిర్వహించి సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిన విషయం. వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు. కీలక బిల్లుల ఆమోదానికి సిద్ధమవుతున్న సర్కార్. మూసీ పునరుజ్జీవంపై చర్చించే ఛాన్స్. ఎంపీలను ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చే యోచన. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కీలకమైన బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు ప్రధాన అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. వాస్తవానికి అక్టోబర్ చివరి వారంలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సర్కార్ భావించింది. అయితే ఈ నెల మొదటి వారంలో అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్పర్సన్, ఇతర అధికారులు విదేశీ
పర్యటనకు వెళ్ళారు. అందుకనే డిసెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి 50 కోట్లు కేటాయింపు. రోడ్ల రిపేర్లకు ఎమ్మెల్యేల నుంచి ప్రపోజల్స్ తీసుకున్న R&B 10 ఏళ్లుగా రిపేర్లు చేయకపోవడంతో భారీగా ప్రతిపాదనలు. కొన్ని జిల్లాల్లో టెండర్లు పిలిచిన ఆఫీసర్లు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా ఫండ్స్. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్క నియోజకవర్గానికి 50 కోట్ల నిధులు కేటాయించాలని యోచిస్తున్నది. ఇందులో భాగంగా నియోజకవర్గాల్లో రిపేర్లు చేపట్టవలసిన రోడ్ల పనుల ప్రపోజల్స్ పంపాలని R&B డిపార్ట్మెంట్ ఎమ్మెల్యేలను కోరింది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రద్దీ ఎక్కువగా ఉండి పబ్లిక్ ఇబ్బందులు పడుతున్న రోడ్లకు సంబంధించిన ప్రపోజల్స్ పంపినట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తం 100 నియోజకవర్గాలకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా తొలి దశలో 50 నుంచి 60 నియోజకవర్గాలకు ఫండ్స్ కేటాయించనున్నట్లు తెలిసింది. థియేటర్ల ముందు రివ్యూలు బంద్. తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం. యూట్యూబర్ల రివ్యూల వల్ల సినిమాకు నష్టం వస్తుందని నిర్మాతల ఆవేదన. సినిమా రిలీజ్ సమయంలో యూట్యూబర్లు థియేటర్ బయట నిలబడి మూవీ రివ్యూలు ఇవ్వకుండా చూడాలని థియేటర్ల యజమానులను తమిళనాడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ TNPC కోరింది. థియేటర్ల ముందుకు యూట్యూబర్లు రాకుండా నిషేధం విధించాలని విజ్ఞప్తి చేసింది. ఫస్ట్ డే ఫస్ట్ షో రోజే థియేటర్ల వద్ద నిలబడి హాల్లో నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకుల నుంచి రివ్యూ తీసుకోవడం వల్ల సినిమాలకు నష్టం వస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు కూడా యూట్యూబర్లకు రివ్యూలు ఇచ్చే విషయంలో దూరంగా ఉండాలని TNPC సభ్యులు కోరారు. వావ్ లక్నవరం. ఈ చిత్రంలో మనం చూడొచ్చు లక్నవరం సరస్సులోని 3వ ఐలాండ్. ఎంత బ్యూటిఫుల్. సరస్సులో 3వ ఐలాండ్. గోవా, ఊటీ, అండమాన్ దీవులకు తలపించేలాగా ఏర్పాట్లు. ఆహ్లాదాన్ని పంచేలా సౌలతులు. 7 కోట్ల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం. ప్రకృతి అందాలతో చూపరులను కట్టిపడేస్తున్న కొత్త ఐలాండ్. ప్రారంభించిన మంత్రులు జూపల్లి సీతక్క. బీఆర్ఎస్ అంతం రేవంత్ వల్ల కాదు అంటున్న పొన్నాల లక్ష్మయ్య, దాసోజీ శ్రవణ్. మా పార్టీ మొక్క కాదు మహావృక్షం అంటున్న పొన్నాల. బీఆర్ఎస్ను అంతం చేయడం సీఎం రేవంత్ రెడ్డి వల్ల కాదని బీఆర్ఎస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బీఆర్ఎస్ మొక్క కాదని మహావృక్షమని వెల్లడించారు. రేవంత్ లాంటోళ్ళు ఎంతోమంది వస్తారు పోతారు కానీ బీఆర్ఎస్ మాత్రం అలాగే ఉంటుందని చెప్పారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ 11 నెలల పాలనలో అసలు ఏం చేశారని విజయోత్సవాలు జరుపుకుంటున్నారని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. సభల్లో సీఎం మాట్లాడే భాష ఇలాగే ఉంటుందా అని నిలదీశారు. తిట్లు తిట్టడమే సంబురాలా అని ప్రశ్నించారు. కేసీఆర్ను అసెంబ్లీకి రావాలంటున్న ప్రభుత్వానికి అసలు సభలో బీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ముందా అని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్కు ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉన్నట్లు చాలా నివేదికలు చెప్పాయన్నారు. అదేవిధంగా దాసోజీ శ్రవణ్ మాట్లాడుతూ తెలంగాణ పాలిట శాపం రేవంత్ రెడ్డి అని దాసోజు విమర్శించారు. తెలంగాణ పాలిట రేవంత్ శాపంగా మారారని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రాజకీయాలను చిల్లరమల్లగా మార్చేశారన్నారు. పిచ్చి పట్టిన వాళ్ళగా రేవంత్ మాట్లాడుతున్నారని, మంత్రివర్గంలోని ఉత్తమ్ శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ లాంటి మేధావులు ఆయన భాషను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యమ పటవృక్షమైతే తులసివనంలో గంజాయి మొక్కలాగా రేవంత్ మారారని విమర్శించారు. రేవంత్ ఫ్రస్ట్రేషన్ స్టార్ పరేషాన్ రెడ్డిలా మారారని దాసోజు శ్రవణ్ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. SC/ST సబ్ ప్లాన్ చట్టం అమలును సీరియస్గా తీసుకోండి అంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రివ్యూ మీటింగ్లో అధికారులతో డిప్యూటీ సీఎం SC/ST సబ్ ప్లాన్ చట్టాన్ని సీరియస్గా తీసుకొని అమలు చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. బుధవారం సెక్రటరీలో SC/ST అభివృద్ధి నిధులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ SC/ST సబ్ ప్లాన్ చట్ట ప్రకారం అన్ని శాఖల్లో ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని అధికారులను సూచించారు. విధానం అమలుకు సపోర్ట్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అన్ని శాఖల్లో సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు అవుతున్నది లేనిది ఇక నుంచి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యవేక్షిస్తారని చెప్పారు. సబ్ ప్లాన్ చట్టం అమలుపై సెస్ ఇప్పటి వరకు సమర్పించిన నివేదికలు అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులకు బట్టి విక్రమార్క ఆదేశించారు. విజయోత్సవాలు కాదు వంచనోత్సవాలు జరుపుకోండి అంటున్న భారతీయ జనతా పార్టీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్.
కాంగ్రెస్ ఏడాది పాలనపై ఆ పార్టీ రాష్ట్రంలో విజయోత్సవాలు నిర్వహిస్తుందని 11 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏం సాధించారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఇవి విజయోత్సవాలు కాదని వంచనోత్సవాలు అని చెప్పారు. ఏడాది పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన సహచర మంత్రులు మాత్రమే బాగుపడ్డారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో ఏం సాధించిందో రేవంత్ రెడ్డి చెప్పాలని, అదే 11 నెలల్లో రాష్ట్రం ఎలా నష్టపోయిందో తాము చెప్తామని సవాల్ చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ హామీలిచ్చి మోసం చేసిన రేవంత్ ఏ ముఖం పెట్టుకుని ఈ వేడుకలు నిర్వహిస్తున్నారని ఆయన ఎద్దేవా వేశారు. కేసీఆర్ ముందు నిలబడతావా అంటూ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయిన కేటీఆర్, మహాధర్నకు అనుమతిచ్చే ధైర్యం లేదని కామెంట్. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి తెగ ఒర్రుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అని వరంగల్ వేములవాడ సభలో సీఎం రేవంత్ సవాల్ విసరడంతో బుధవారం ఎక్స్లో కేటీఆర్ సెటర్లు వేశారు. నిమిషానికి 40 సార్లు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తెగ ఒర్లుతున్నావు. అసెంబ్లీలో కేసీఆర్ ముందు నిలబడే మాట దేవుడెరుగు. కనీసం మహబూబాద్లో బీఆర్ఎస్ మహాధర్నకు అనుమతిచ్చేందుకు ధైర్యం సరిపోవట్లేదు అంటూ రేవంత్ను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణలో టీటీడీ ఆలయాలను వేగవంతంగా పూర్తి చేయండి అంటూ ఉన్న కేటీఆర్, తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తుల దర్శనానికి ఇక్కడి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను పరిగణలోకి తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కేటీఆర్ కోరారు. బుధవారం హైదరాబాద్లో కేటీఆర్ను బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కరీంనగర్లో ఒక చోట, సిరిసిల్లలో 2 చోట్ల గతంలో శంకుస్థాపనలు చేసిన టీటీడీ ఆలయ నిర్మాణాలు వేగవంతంగా చేయాలని చొరవ తీసుకోవాలని కేటీఆర్ కోరారు. రాష్ట్రంలో ఎన్నో గొప్ప ఆలయాలున్నాయని, వాటి అభివృద్ధికి టీటీడీ తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో టీటీడీ తరపున సహాయ సహకారాలు అందిస్తామని బీఆర్ నాయుడు చెప్పారు. మరొక వైపు గద్దెనెక్కడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా గ్యారంటీల పేరుతో హామీలు ఇస్తుందని మరొక ట్వీట్ చేశారు కేటీఆర్. సీఎం రేవంత్కు కేసీఆర్ భయం పట్టుకుంది అంటున్న హరీష్ రావు, పాలమూరును అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీయే అంటున్న హరీష్, పెండింగ్ ప్రాజెక్టులకు 4,000 కోట్లు ఖర్చు చేసి పాలమూరులో లక్షల ఎకరాలకు సాగునీరిద్దామని వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయం పట్టుకుందని, అందుకే ఆయన ప్రసంగాల్లో పదే పదే కేసీఆర్ను తిడుతున్నారని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లాలో హరీష్ పర్యటించారు. ఈ సందర్భంగా కురుమూర్తి క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం హోదాలో కేసీఆర్ మంజూరు చేసిన మొట్టమొదటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి అని అన్నారు. కానీ ఆ ప్రాజెక్టుపై కోర్టులో కేసులు వేసి భూసేకరణ కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని, కాంగ్రెస్ పార్టీ పెండింగ్లో పెట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ కింద 4,000 కోట్లు ఖర్చు చేసి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించామని గుర్తు చేశారు. తమ హయాంలో ప్రారంభించిన పాలమూరు ప్రాజెక్టు చివరి దశలో ఉందని, ఏడాది అవుతున్నా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేయడం లేదని, ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే శ్రీశైలంలో నీళ్లు సముద్రానికి వెళ్లే పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి కనబడ్డ దేవుళ్ల మీద ప్రమాణం చేసి మాట తప్పారని అన్నారు. ఎన్నికల ముందు బాండ్ పేపర్ మీద రాసి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు చేయట్లేదని హరీష్ రావు అన్నారు. పరిపాలన చేతకాకపోతే ఫ్రస్ట్రేషన్లో తిట్ల పురాణం మొదలు పెడుతున్నారన్నారు. ఇటీవల జరిగిన వరంగల్ సభలో రేవంత్ రెడ్డి 50 సార్లు కేసీఆర్ పేరు జపం చేశారన్నారు. అబద్ధాలు ఆడమే రేవంత్ రెడ్డి డిఎన్ఏ అన్నారు. మూసీ నది మురికి కంటే రేవంత్ రెడ్డి నోరు మురికి ఎక్కువగా ఉందని, కేసీఆర్ కల్ప వృక్షమని, రేవంత్ రెడ్డియే కల్పు మొక్క అని అభివర్ణించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమను ప్రజలు 100 సీట్లతో గెలిపిస్తారని హరీష్ రావు వెల్లడించారు. మగనూర్ హై స్కూల్లో ఫుడ్ పాయిజన్, మధ్యాహ్న భోజనం తిని 110 మంది స్టూడెంట్లకు అస్వస్థత, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి అంటున్న సీఎం. జిల్లాలోని మాగనూరు హై స్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులు సస్పెండ్ చేయాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని, ఎక్కడైనా ఇలాంటి ఘటన జరిగితే బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులను మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. లగచర్ల దాడి వ్యూహకర్త కేటీఆర్ అంటూ ఒక న్యూస్. ఆయనను వెంటనే అరెస్టు చేయాలి అంటున్న గిరిజన సంఘాలు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగమే కలెక్టర్పై దాడి అని ఆరోపణ. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడి వ్యూహకర్త బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని వెంటనే అరెస్టు చేయాలని గిరిజన శక్తి నేతలు డిమాండ్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గిరిజన శక్తి అధ్యక్షుడు కొర్రా శరత్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ దాడికి వారం రోజుల ముందు నుంచే పథకం వేశారన్నారు. ఈ దాడికి వ్యూహకర్త కేటీఆర్ అయితే అమలు చేసింది పట్నం నరేందర్ రెడ్డి అని ఆరోపించారు. గిరిజనులను ముందు పెట్టి దాడులు చేయించింది బీఆర్ఎస్ నాయకులేనని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే కలెక్టర్పై దాడులు చేయించారని సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేష్ చౌహాన్ అన్నారు. ఈ వ్యవహారంలో గిరిజనులు బలి పశువులను చేశారన్నారు. గిరిజనుల భుజాలపై తుపాకీ పెట్టి కేటీఆర్ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి రవీంద్ర నాయక్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్ల కాదని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ వల్లే సాధ్యమైందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హోంశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఆయన నిఘా వ్యవస్థ ఘోరంగా ఫెయిల్ అయిందని ఆరోపించారు. ఇప్పటి వరకు తెలుగు పేపర్లోని న్యూస్ మనం చూసాము. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.